అక్షర సేద్యమే కాదు ఆపన్న హస్తం కూడా ఆయన నైజం. కాశీనాయన మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బాలనాగమ్మ ఓబయ్య దయనీయ పరిస్థితుల్లో పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నారని తెలుసుకున్న మూలపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖరాచారి వెంటనే స్పందించారు. ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూడకుండా తన కష్టార్జితంలో నుంచి సుమారు 2 లక్షలు వెచ్చించి ఆ వృద్ధ దంపతులకు అన్ని వసతులతో కూడిన పక్కా ఇళ్లు నిర్మించి రంగులు వేయించి అందించారు. ఇళ్లు నిర్మించడమే కాకుండా నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడం, పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. పదవిలో ఉన్నప్పుడు సంపాదించడం కాదు, 10 మందికి సహాయం చేయడమే నిజమైన తృప్తి అనే ఆయన ఆలోచనకు గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చేసిన ఈ సేవ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. బాబయ్య ఇల్లు లేక ఒకప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉన్నది. గుడిసెలు అయ్యి ఆయన రోడ్డు మీద ఆడ ఏడ నిద్రపోతా, వాన పడుతుంటే సరికి మంచాలు వేసుకొని లేక మేమెంతో శ్రమలు బాధలు పడినాము. ఆ దేవుడు ఆ సారు చంద్రశేఖర్ సారు అట్టగా అనుకోను ఆ సాయపడి మా ఇంటికి వచ్చి మాకు ఫస్ట్ అన్నీ 6,000 లెక్క బియ్యము, బియ్యము, బొరుగులు, ఉల్లిగడ్డలు నుంచి బ్యాళ్ళు, నూనె, శనక్కాయ నూనె, చింతపండు, మళ్ళీ తిరగబాత గింజలు చూసిపోయి ఆ సారు ఊహించుకొని ఎంతో కొంత ఇచ్చడమ్మని నేను అనుకున్నందుకు అంతగా అంత 2 అంతలు చేసి ఇప్పుడు 2,10,20,000 దాకా ఇల్లు పెట్టి మాకు ఇల్లు కట్టించండు. మళ్ళీ సున్నం రుద్ది చేసిండు, ఫ్యాన్లు, బేగం చెయ్యి, నీళ్ళ బాన కానీ మాకు ఎండల కాలం నీళ్లు తాగడానికి చల్లగా నీళ్లు తాగినాము. మాకు అన్ని పొయ్యి వేయించిండు, కరెంటు లాగిచ్చిండు, ఫ్యాన్లు బిగించిండు, మళ్ళీ కిటికీలు, వాకిలు, మళ్ళీ పంచ మిగిలింటే మాకు పురుగులు బయటికి లోపలికి వచ్చాయమ్మని ఆ ఎన్నాళ్ళు మేము ఆయన రుణం తీసుకోలేము. దేవుని కృప వల్ల ఆయన మాకు సాయం చేసిండు. ఆయన కుటుంబము, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్నగారు, వాళ్ళ కుటుంబం అంతా ఆశీర్వదింపబడు. నా పేరు చంద్రశేఖరాచారి. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడును. నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఈ వృత్తిలో వచ్చినాక నేను ఎన్నో సామాజిక కార్యక్రమాలు, విద్యా సంబంధించిన సామాజిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చినాను. ఈ సామాజిక కార్యక్రమాలు చేయడము మొట్టమొదట నేను అన్నమయ్య జిల్లా ఇప్పటి అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం పెద్దూరు గిరిజన కాలనీలో నేను సామాజిక సేవా కార్యక్రమాలను మొదలుపెట్టాను. సామాజిక కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి రాజంపేటలో వాసవి సహృదయ సేవా ట్రస్టు రాజా శరత్ సార్ గారు అక్కడ కాలనీలలో, గిరిజన తాండాలలో సేవా కార్యక్రమాలు చేస్తుండేవాడు. ఆయనను సేవా కార్యక్రమాలు నేను సెలవు రోజులలో ఆయన సేవా కార్యక్రమాలలో ఆయనతో పాటు సేవా కార్యక్రమాలు అక్కడ ఉండే వాళ్ళ గిరిజన తాండాలలో వారి బాధలు, వారి అజ్ఞానము, వారు చదువుకోకుండా పడే వాళ్ళ పరిస్థితులు చూసి ఆ సార్లాగా రాజా శరత్ సార్లాగా నేను కూడా సామాజిక సేవ చేయాలని మొదటగా చిన్న సామాజిక సేవా కార్యక్రమాలను నా సొంత డబ్బులతోనే నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ అక్కడ పిల్లలకి పుస్తకాలు అయితేమి, అక్కడ లేని వాళ్ళకి బియ్యము ఇవ్వడం అయితేమి, కందిపప్పు ఇవ్వడమేమి, కరోనా టైంలో 2020-2019 కరోనా టైంలో వాళ్ళకు బట్టలు తెచ్చియడము, దుప్పట్లు తెచ్చియడము, ఇట్లా నా కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఇప్పటికీ 8 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు ముగించుకొని నేను ఇప్పుడు కడప జిల్లా కాశీనాయన మండలం మూలపల్లి పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ పాఠశాలకు వస్తానే అక్కడ సేవా కార్యక్రమాలనే ఇక్కడ కానీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మా పాఠశాలను 1.5 లక్ష రూపాయలతో పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత విద్యా కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలైన నర్సాపురంలో పక్షవాతం సోకిన శ్రీదేవి అనే ఆమెకు వాళ్ళ భర్త గుండెపోటుతో 7 సంవత్సరాల కిందట చనిపోవడం జరిగింది. వారి కుటుంబము రోడ్డున పడడం జరిగింది. ఆమె కుటుంబాన్ని, పక్షవాతంతో ఉన్న శ్రీదేవి కుటుంబానికి గృహం లేని ఆమెకి 2.5 లక్షలతో గృహాన్ని కట్టించడం జరిగింది. వాళ్ళ కుమారుని చదివించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ కుమారుడు ITI నేనే కల్చపాడు కాలేజీలో చదివించడం జరుగుతుంది. తర్వాత నర్సాపురంలోనే మరో మహిళ షుగర్ వ్యాధిగ్రస్తురాలు గోషల సుబ్బమ్మ అనే ఆమెకు కూడా షుగర్ వ్యాధిగ్రస్తుతో కాలంతా ఇబ్బంది పడి ఉంటే ఆమెకు కూడా ఒక మరుగుదొడ్డిని 50,000 రూపాయలతో కట్టించడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజల ద్వారా మా మండలంలోనే బాలాయపల్లె గ్రామమైన ఎమ్మడి బాలనాగమ్మ,
ఓబ్లేస్ అన్న వాళ్ళ వృద్ధ దంపతులు వాళ్ళ ఇల్లు లేక వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఫస్ట్ కొంత సహాయం చేయడం జరిగింది. వీళ్ళకు గృహం కట్టించాలి, వీళ్ళ పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయని వాళ్ళకు 2 లక్షల పైనే ఇల్లు కట్టించడం జరిగింది. నిన్నటి రోజు వాళ్ళకి ఇంటికి రంగులు కూడా వేయించడం జరిగింది. వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ విధంగా నేను సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విద్యా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాను. మా స్కూల్లో పిల్లలకు కూడా 4 సంవత్సరాల నుంచి ఆటోని ఏర్పాటు చేసి నెలకు 7,000 రూపాయలతో మా స్కూల్లో పిల్లలు 10 మంది ఉన్న పిల్లలను 33 మంది పిల్లలు ఈరోజు పాఠశాలను కూడా అభివృద్ధి చేయడమైంది. ఇట్లా సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సేవా కార్యక్రమాలతో నేను ఈ విధంగా చేయడం వలన నాకు చాలా సంతోషము ఇచ్చింది. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి సాయం చేయడం వలన వాళ్ళు సంతోషంగా ఉండరంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వీళ్ళకు గృహాన్ని నిర్మించడం కూడా నాకు చాలా సంతోషం కలిగింది.